అక్క ఫ్రిడ్జ్ లో పిల్లల కోసం జ్యూస్ చేసి పెట్టా. బనారయ్యాక ఇవ్వండి. తర్వాత లంచ్ కి ఏం బాగి పిల్లల్ని నేను చూసుకుంటాను. టైంకి జ్యూసు ఫ్రూట్స్ ఫుడ్ అన్ని నేనే ఇస్తాను. నువ్వు ఇవన్నీ మనసులోంచి తీసేసి సార్తో సరదాగా ఊరు చూసిరా. థ్యాంక్స్ అక్క. వెళ్ళు వెళ్ళు. టాటా. బాయ్ బాయ్. బాయ్ అక్క. నువ్వు దాన్ని పంపుతుంది కొడైకెనాల్ చూడ్డానికి కాదే, ఘాటికి. కళ్ళ ముందు నీ కలలు కుప్పకూలిపోతూ ఉంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. మేడం నమస్తే. లారీ ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. రే, ఇంకా నువ్వు దాని దగ్గరకు వెళ్ళలేదా? నేను వెళ్ళమని ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతూ ఉన్నావు? తిరగడం ఏంటి మేడం, నేను క్యాబులు దొరక టెన్షన్ పడుతుంటే ఆ అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది. ఏ అమ్మాయి? అదే మేడం, హోటలు అక్కడ సూసైడ్ పాయింట్ దగ్గర. నేను చెప్పాను కదా మీకు. రే, మనం చేస్తున్న పనేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నీకైనా పిచ్చి పట్టిందా, లేదా దాన్ని ప్రేమించి చేస్తున్నావా? ఏ మాటకి ఆ మాట. ఆ అమ్మాయి చూడ్డానికి భలే ఉంటది మేడం. రే, నువ్వు ఇలానే ఎక్స్ట్రాలు చేస్తూ దానికి మన ప్లాన్ గురించి అయితే చెప్పలేదు కదా? చిచి, నా గురించి ఏమనుకున్నారు మేడం మీరు? నేను చాలా ప్రొఫెషనల్. అయినా ఆ అమ్మాయి ఇప్పుడు నాతో మాట్లాడే స్టేజ్లో లేదు. నిన్నటిదాకా మామూలుగా ఉన్న అమ్మాయి ఇవాళ విల్లాకి మారిపోయింది. పెద్ద కారు, కొత్త బట్టలు, అబ్బో కథ మొత్తం మారిపోయింది. అసలు చెప్పాలంటే రే ఇడియట్, ముందు చెప్పిన పని మీద ధ్యాస పెట్టు. తప్పు జరగకుండా మిస్ అవ్వకుండా చూసుకో. సరే మేడం. పని పూర్తయ్యాక నువ్వు చేసే ఆ అమ్మాయి జపం వింటాను. సారీ మేడం, 20 నిమిషాల్లో అమరేంద్ర భార్యను చంపి మీకు ఫోన్ చేస్తా. అవసరం లేదు. నువ్వు పని కరెక్ట్గా చేస్తే నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్కి కన్ఫర్మేషన్ వేరే చోటు నుంచి వస్తుంది. సరే మేడం, అయితే అమరేంద్ర ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఆయువన్నదే హరించే వ్యూహమెవ్వరో రచించే, జాలి లేకనే వధించే గాలి దాడిలోన దీపమారే, ప్రాణమే తీసెనే కుట్రపన్ని ఎందుకో ఎక్కడో యముడు వేయు పాశమల్లె నారాక కత్యం. డ్రైవర్, ఏంటి ప్రాబ్లం? పోలీస్ చెకింగ్ మేడం. ఏంటో త్వరగా కనుక్కో. ఓకే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తారు? సార్, అది మురుగన్న హోటల్ నుంచి వస్తున్నాను సార్. లైసెన్స్ ఇవ్వు. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, ఏంటి ప్రాబ్లం? కార్ ఎందుకు ఆపారు? రొటీన్ చెక్ అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అయినా నా కార్ ఆపి అసలు ఎందుకు ఇంట్రోగేషన్ చేస్తున్నారు? చిత్రలా ఉందే సార్. చిత్ర సార్. తను ఇక్కడేం చేస్తుంది?
ఏమో సార్ గెటప్ సెటప్ చాలా మారిపోయింది. ఓకే, త్వరగా కానివ్వండి. చిత్ర ఎస్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు కొడైకెనాల్కి ఎప్పుడు వచ్చావు? అది 2 days అయింది సార్. ఊరికే ఊరు చూద్దామని వచ్చాను. మీకు ఈ అమ్మాయి బాగా తెలుసా సార్? యా, నా వైఫ్ మనోహరి తను ఒకే ఆశ్రమంలో పెరిగారు. అయితే మీకు మనోహర్ గారు బాగా తెలుసా అండి? ఏదో లైట్గా తెలుసండి. ఆ రోజు ఆశ్రమంలో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు, ఇప్పుడేంటి మేడం కొంచెమే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు? సార్